కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితులైన సూర్యనారాయణ రెడ్డి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్, వీరారెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, లోకేష్, పల్లా శ్రీనివాసరావులకు కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్లో అందరినీ కలుపుకుంటూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ 25 సంవత్సరాల నుంచి ఓడిపోవడం జరుగుతూ ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ నాకు అధిష్టానం ఈ బాధ్యతలు నాకు అధిష్టానం బాధ్యతలు ఇచ్చింది కాబట్టి నేను వారి సూచనలను తప్పకుండా పాటించుతూ ఈ బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నేను తెలుగుదేశం పార్టీని ముందుండి కష్టపడి తెలుగుదేశం పార్టీకి పూర్వవయం తీసుకొచ్చేదానికి నా శాయశక్తుల కృషి చేస్తానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే తెలుగుదేశం పార్టీ బద్వేలుకు ఒకప్పుడు కంచుకోటలాగా ఉండింది కడప జిల్లాలో. అలాగే ఇప్పుడు దాదాపు 2004 నుంచి అంటే 2004 నుంచి మాకు 2004 నుంచి మేము గెలిచింది లేదు. అంటే 2024 వరకు కూడా దాదాపు 5 పర్యాయాలు ఓడిపోవడం జరిగింది. దాని వలన మా తెలుగుదేశం పార్టీ నాకు గౌరవించి నా మీద నమ్మకంతో పెట్టిన ఈ యొక్క బాధ్యతను నేను తప్పకుండా వారు చెప్పిన శిరసా వహిస్తూ నేను తప్పకుండా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను, కుటుంబ సభ్యులను, తెలుగుదేశంలో ఉన్న ప్రతి ఓటర్ అభిమానులను అందరినీ కలుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను. ఎన్నో ఏళ్ల నుంచి మన తెలుగుదేశం పార్టీ